పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీకి ఒక్కొక్క ₹1,00,000 కేటాయించారు అని అంటే సొంత డబ్బులు. మరి ఇంతమంది చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మరి వాళ్ళందరికీ కూడా మనిషికి ₹1,00,000 ఎక్కడన్నా నష్టపరిహారం ఇచ్చారంటే అసలు ఎందుకు ఎక్కడి దాకా మా మా 50 సంవత్సరాల చరిత్రలో మన ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకుడు కానీ ఇంతటి ఉదార స్వభావంతో ₹1 కూడా ఇచ్చిన సందర్భం మేము ఎప్పుడు కూడా పేపర్లో కానీ టీవీలో కానీ చూడలేదు. మరి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఆయన సొంత ఆదాయంతో మనకి ఇస్తున్నాడు. మరి పంచాయతీకి ₹1,00,000 ఇచ్చేటువంటి సామాన్యమైన విషయం కాదు. పంచాయతీకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ డబ్బులు మొత్తం కూడా పెట్టకుండా మాకు తెలియకుండానే డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి. అలాంటిది అయ్యా మీ పంచాయతీలో ఇబ్బంది జీతాలు లేక రోడ్లు లేక మురుకాలలో తీయడానికి ఇబ్బంది పడుతున్నారని పంచాయతీకి ₹1,00,000 లెక్కన ఇచ్చినటువంటి ఉదార స్వభావం కలిగిన వ్యక్తి మా గ్రామ పంచాయతీల్లో పనిచేసే మా కార్మికులకు కూడా నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటారనే ఉద్దేశంతో మాకు న్యాయం చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. మాకు న్యాయం చేస్తారనే ఆశ కూడా మాకు ఉంది, నమ్మకం కూడా ఉంది. మరి అట్లాంటి రియల్ హీరోగా మమ్మల్ని అందరూ మా జీవితాల్లో వెలుగు నింపుతారనే ఆశతోటి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. కళ్యాణ్ గారు లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా మీరు? ఏమండి, కళ్యాణ్ గారు లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇదే ఇప్పుడు చెప్పాను కూడా నేను. ఈ రాజకీయ చరిత్రలో గత 50 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ₹1 ఇచ్చిన సందర్భం బాలేదు. కానీ సొంత డబ్బులు పంచాయతీకి ₹1,00,000 ఇచ్చారంటే మరి చనిపోయిన రైతులకి కానీ లేకపోతే ఇతర ఆయన దగ్గరికి దేహి అని పోయి నాకు అవసరం అండి అని పోయిన ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేశారు తప్ప ఎవరిని కూడా వెనక పంపిన సందర్భం లేదు. అలాగే మేము కూడా మాకు కూడా న్యాయం చేస్తారని మరి మాకు మా జీవితాల్లో వెలుగులు నింపుతారనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఆయన అవును మా డిపార్ట్మెంట్గా ఆయన రావటం అప్పుడే మేము రాగానే మేము చాలా సంతోషపడ్డాం. కళ్యాణ్ గారు మరి ప్రజల పట్ల ఉన్నారంటారా? మరి ఉన్నారండి, తప్పనిసరిగా ఉన్నారు. ఈ విషయం డౌటే లేదు. మరి ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని? ముందు అనేది మేము ముందుగా చెప్పకూడదు. మేము రాజకీయ నాయకులు కాదు, మేము రాజకీయ ఉద్యోగస్తులమి. ఆయన ఒక్క మాటలో ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారి గురించి? ఆయన ఈజ్ ద రియల్ హీరో, అంతే, నో అదర్స్. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు గ్రామ పంచాయతీ స్వీపర్లు, అటెండర్లు, శానిటరీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, జూనియర్ అసిస్టెంట్లు అందరం బిల్ కలెక్టర్లుగా అందరం ఉన్నాం. దాదాపుగా మేము ఇప్పుడు 100 మంది దాకా వచ్చాము. మేము 1993కు ముందు అంటే 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామ పంచాయతీల్లో నమ్ముకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. 2020 అప్పటి వరకు మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు. ₹100 కానించి మేము జీతాలు చేస్తూ ఉన్నాం. 2020లో గవర్నమెంట్ అప్పటి 2018 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మాకు 142 జీవో అని ఒకటి ఇచ్చి మినిమం టైం స్కేల్ ఇచ్చాడు. ఈ మినిమం టైం స్కేల్లో ఓన్లీ బేసిక్ పే తీసుకునే విధంగా మాకు ఇచ్చాడు. ఈ విధంగా 30 డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు ఈ జీవోని. 30 డిపార్ట్మెంట్ వాళ్ళు 29 డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇంప్లిమెంట్ చేయించుకున్నారు. మాది కొంచెం ఒక 4 నెలలు లేట్ అయింది. లేట్ అయ్యేకల్లా జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్లో ఇచ్చిన జీవోలే అనే కక్షతోటి మాకు ఓన్లీ బేసికే ఇచ్చాడు, డిఏ లేకుండా. మొత్తం 30 డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ అయితే 29 డిపార్ట్మెంట్ వాళ్ళకి బేసిక్ డిఏ ఇస్తాడు. కానీ ఆ గవర్నమెంట్ అనే కక్షతోటి మాకు ఓన్లీ బేసిక్ ఇచ్చాడు. ఆ బేసిక్ కూడా రాంగ్ డైరెక్షన్లో 010 అని మాకు ఇచ్చిన ఆర్డర్లో కనీసం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టరు, డిస్టిక్ ఆడిట్ ఆఫీసరు, డిస్టిక్ జిల్లా పరిషత్ సిఇఓ గారు, జిల్లా పంచాయతీ అధికారు 5 గ్రూప్ లెవెల్ డిస్టిక్ లెవెల్ కమిటీలో మమ్మల్ని అప్రూవల్ చేసి మాకు 142 జీవో అనే ఇచ్చి ఆ 142 జీవో ఒక ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్ర స్థాయి కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ ద్వారా మాకు ఆర్డర్లు ఇచ్చారు. గతంలో చూసుకుంటే అధికారాన్ని అంతా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు అంటున్నారు, నిజమే అంటారా? ఖచ్చితమే. సరే, ఏది ఏమైనా మమ్మల్ని గ్రామ పంచాయతీలో పనిచేసే మేము మొత్తం రాష్ట్రం మొత్తం మీద 493 మంది. అసలు ఒరిజినల్గా మేము ఇక్కడికి అపాయింట్ అయ్యేటప్పటికి 612 మంది ఉన్నాం. 612 మందిలో 200 మంది చనిపోయారు. 493 మంది ఉన్నారు. ఆ 010 హెడ్ ఇచ్చారు. అది అటు ఇటు కానీ హెడ్ ఇచ్చి ఒక 10 నెలలు జీతాలు ఇచ్చిన తర్వాత ఈ హెడ్ కిందకి మీరు రారు, మీరు 020కి వస్తారని సుమారుగా ఒక 2 సంవత్సరాల దాకా మాకు జీతాలు ఆపేశారు. ఒక్కొక్కరిని మేము ఉంటున్న ప్లేస్ నుంచి 200 కిలోమీటర్లు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు అల్లాడిపోయినాం అనమాట. సరే, ఎట్నో గట్ట మా రూట్ మేము చూసుకొని జీతాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలల నుంచి ఈ హెడ్ కూడా మీది కాదు అని
స్టేట్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హెడ్ కిందకి మీరు రారు అని మా జీతాలు ఆపేశారు. కనుక మేము మా శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సినిమా హీరో, రియల్ కూడా హీరో అనే నమ్మకంతో మాకు జీతాలు ఎట్టి పరిస్థితుల్లో తెప్పిస్తాడు. మాకు ఇచ్చిన 010 కానీ 020 కానీ ఏదైనా ప్రభుత్వ హెడ్ ద్వారా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి డిఏ తోటి ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలా ఇప్పిస్తాడనే నమ్మకంతో మంత్రి గారి దగ్గరికి వచ్చాము. ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు అని? ఆయన ఏదైనా ఫ్రాంక్ టు ఫ్రాంక్ అండి, ఉన్నది ఉన్నట్టు చెబుతాడు, చేసింది చేసినట్టు చెబుతాడు. ఆ నమ్మకంతో వచ్చాము. ఖచ్చితంగా 100% మా పని అయిద్దని మేము నమ్మకంతో వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు కదా. ఎవరెవరో 100 రకాలు చెబుతారండి. మేము ఒకటే మాట, సినిమాలో హీరోలాగానే రియల్ హీరో చేస్తాడు. అది మాకు నచ్చింది, మాకు నమ్మకం ఉంది. మా శాఖ మంత్రి కూడా ఖచ్చితంగా మాకు జీతాలు వస్తాయి, మమ్మల్ని ఒక ఘాట్లో పెడతానే నమ్మకంతో వచ్చామండి. మరి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, రాజకీయ పరంగా పనికిరాడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. మేము అదంతా వాళ్ళ పర్సనల్ వ్యవహారం, అంత లోతుగా ఆలోచించే వాళ్ళం మనం కాదు, మన కెపాసిటీ కూడా కాదు. మేము ఉద్యోగపరంగా వచ్చాము. ఆయన అయితే #1 హీరో, అంతవరకు ఓకే, మా అందరికి నచ్చిన వ్యక్తి. మరి ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని? ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటామండి. ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిదే, అంతే. ఏ విధమైన